వందనాలు. ఈ లైవ్కి వస్తున్న వారికి ప్రత్యేకమైన వందనాలు. ప్రార్థన చేసుకొని ఈ లైవ్ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందు వాసీనుడైన మా తండ్రి, అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు వేలాది వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి. గడిచిన రోజు నుంచి ఈ రోజు వరకు కాచి కాపాడినందుకు మీకే వందనాలయ్యా. ముందున్న కాలంలో కూడా కాచి కాపాడండి తండ్రి. ఈ లైవ్కి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి. వారు ఏ అవసరాలతో ఇక్కడికి వచ్చారో వారికి అవసరం తీర్చండి నాయన. ముఖ్యంగా తండ్రి, ఈ బైబిల్ క్లాస్ విషయమై ప్రార్థిస్తున్నాం. బోధిస్తున్న నాకును వినుచున్న వారికి మీ పరిశుద్ధాత్మని తోడుగా ఉంచండి. మీ కుమారుడు రెండో రాకడ వరకు మా మనసులో సత్యవాక్యాన్ని భద్రపరుచుకునేలాగున మమ్మల్ని ఆశీర్వదించమని మీ కుమారుడు లోకరక్షకుడైన క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ఈ లైవ్కి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు. వెయిట్, వీడియో ఆఫ్లో ఉందా? సారీ, చూడలే. ఓకే. హాయ్ హాయ్ హాయ్, అందరికీ వందనాలు. నేను టయానికి వచ్చాను. మౌని గారు వచ్చారా? ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. వందనాలు, అందరికీ వందనాలు, అందరికీ వందనాలు. పవన్ హాయ్ 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 రా. వందనాలు అన్నయ్య. వందనాలు సిస్టర్. ఇప్పుడే వర్క్ వెళ్ళి వచ్చాను. వెంటనే ఏం తినకుండా వచ్చి కూర్చొని క్లాస్ చెప్పాలి కదా. మన వాళ్ళకి షేర్ చేయండి. సిస్టర్ మౌని గారు వచ్చారా? వందనాలు బ్రదర్. ఓకే, సాంగ్ పాడతారా సిస్టర్? ఒక సాంగ్ పాడతారా ఎవరైనా? రిక్వెస్ట్ పెట్టండి, పాడతాను. వందనాలు వందనాలు, అందరికీ వందనాలు, అందరికీ వందనాలు. సిస్టర్ మౌని గారు సాంగ్ పాడతారా? హాయ్ హాయ్. శ్రీనివాసులు గారు హాయ్ అండి. హాయ్. సాంగ్ పాడుతున్న వాళ్ళు రిక్వెస్ట్ పెట్టచ్చు ఎవరైనా. బ్రో చెప్పండి. రాజేష్ హాయ్ రా. ప్రైజ్ లార్డ్ అన్న. వందనాలు సిస్టర్. ఏం సాంగ్? సాంగ్ ఎవరైనా పాడతారా? మౌని సిస్టర్ లేరా? నేను పాడతానా? రిక్వెస్ట్ పెట్టండి సిస్టర్. ఎవరైనా సరే రిక్వెస్ట్ పెట్టండి. లైవ్ని షేర్ చేయండి ప్రతి ఒక్కరికి, ఎందుకంటే క్లాస్ మిస్ అవ్వద్దు. సూపర్. నేనే పాడినా? సారీనా? ఇట్స్ ఓకే బ్రో. ఉమేష్ హాయ్ రా. ఈ లైవ్ని షేర్ చేయండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. బైబిల్ క్లాస్ స్టార్ట్ చేస్తాను, చెప్తాను ఒక 5 minutesలో. మీ ఫ్రెండ్స్ ఎవరు ఉంటే రమ్మని చెప్పండి. సిస్టర్ మౌని గారు పాడతా ప్లీజ్. రిక్వెస్ట్ పెట్టండి. సాంగ్ పాడుతా అంటున్నారు, రిక్వెస్ట్ పెట్టడం లేదు. సరే ఓకే. ఎవరు రిక్వెస్ట్ పెట్టారు? సరే నేనే పాడతలేండి, మీరు సైలెంట్గా వినండి. మీరు కూడా పాడటానికి ట్రై చేయండి బ్రదర్స్. నో ఓకే. నీ నీడలోనా నన్ను దాచినావా, నేనంటే నీకు ఎంత ప్రేమయా. నీ నీడలోనా నన్ను దాచినావా, నేనంటే నీకు ఎంత ప్రేమయా. నీ ప్రేమయే ఓదార్చెను, నీ ప్రేమయే కాపాడును. నా నాదుడా నజరేయుడా, ఓ దైవమా నా యేసయ్యా, ఎంత ప్రేమయా నేనంటే నీకు,
ఎంతో ప్రేమయా నేనంటే నీకు, నీ నీడలోన నన్ను దాచినావా. నేనంటే నీకు ఎంత ప్రేమయా, కన్నవారు కాదని దూరమైపోయినా, ఉన్నవారు లేకున్నా నన్ను వదలిపోయినా. కన్నవారు కాదని దూరమైపోయినా, ఉన్నవారు లేకున్నా నన్ను వదలిపోయినా. ఒంటరి నేనైనా నీడగా నిలచినా, నాతో నడచినా నిన్నే మరతునా. ఒంటరి నేనైనా నీడగా నిలచినా, నాతో నడచినా నిన్నే మరతునా. తల్లి అయిన నా తండ్రి అయినా చూపించలేని ప్రేమ, తల్లి అయిన నా తండ్రి అయినా చూపించలేని ప్రేమ. ఎంత ప్రేమయా నేనంటే నీకు, ఎంతో ప్రేమయా నేనంటే నీకు. నీ నీడలోన నన్ను దాచినావా. నేనంటే నీకు ఎంత ప్రేమయా, నీ ప్రేమయే ఓదార్చెను, నీ ప్రేమయే కాపాడును. నా నాదుడా నజరేయుడా, ఓ దైవమా నా యేసయ్యా. ఎంత ప్రేమయా నేనంటే నీకు, ఎంతో ప్రేమయా నేనంటే నీకు. నీ నీడలోన నన్ను దాచినావా. నేనంటే నీకు ఎంత ప్రేమయా. సిస్టర్ ఎవరు ఏదో పెట్టారో వచ్చా అన్న. ఈ సాంగ్ నాకు కూడా వచ్చు అంటున్నారు, లైవ్కి వచ్చి పాడడం లేదు. ఓకే, స్టార్ట్ చేయొచ్చా క్లాస్? ఇంకెవరైనా వచ్చేవాళ్ళు ఉన్నారా మన వాళ్ళు? వాయిస్ చాలా బాగుంది అన్న. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ. క్లాస్ స్టార్ట్ చేయమంటారా? ఒక 5 minutes ఆగుదామంటారా? మన వాళ్ళు వచ్చేవాళ్ళు ఉన్నారనుకుంటా. ఇంకో సాంగ్ ఎవరైనా పాడతారా సిస్టర్స్? ఎవరైనా? సూపర్ వాయిస్ అన్న, థ్యాంక్ యూ. స్టార్ట్ చేయండి సాంగ్. ఇంకెవరైనా పాడతారా? ఏదైనా మన వాళ్ళు వస్తారేమో నేను వెయిటింగ్ చేస్తున్నా. ఒకేసారి ఇప్పుడు క్లాస్ స్టార్ట్ చేసిన అనుకోండి, మన వాళ్ళు ఎవరైనా మిస్ అవుతారేమో అని. హాయ్ అన్న, హాయ్ రాము, హాయ్. సిస్టర్ మౌని గారు లేరా? సాంగ్ ఎవరైనా పాడతారేమో అని. సూపర్ అన్న వాయిస్. క్లాస్ స్టార్ట్ చేయనా? చెప్పండి. చేద్దాం. ఓకే, సరే. సాంగ్ సిస్టర్ మౌని గారు రిప్లై ఇవ్వడం లేదు. సాంగ్ పాడతారా లేదా బ్రో? 5 minutes వెయిట్ చేయనా? ఓకే, రండి, అందరూ రండి, ఎందుకంటే ఎవరు మిస్ అవ్వద్దు. ఈ లోపల సాంగ్ ఎవరైనా పాడతారా సిస్టర్? బాయ్స్ ఎవరైనా సరే, బాయ్స్ అండ్ గర్ల్స్. అనిల్ బ్రదర్కి, సాలింకి ఈ లైవ్ని షేర్ చేయండి, వాళ్ళు కూడా వస్తారేమో. బ్రదర్ డిసెంట్ బాయ్ చందు, హాయ్ బ్రో. క్రేజీ కన్నా హాయ్. క్లాస్ స్టార్ట్ చేయనా? చెప్పండి ఫాస్ట్గా. ఎవరైనా వచ్చే వాళ్ళు ఉన్నారా?
లేట్ చేయకండి, మనం చెప్పుకున్న టైం ఒకటి ఉంది. వందనాలు బ్రదర్, అందరికీ వందనాలు, అందరికీ వందనాలు. ఓకేనా? మళ్ళీ కింద పెట్టకండి వందనాలు ప్రైజ్ రాడని. అందరికీ వందనాలు, లైవ్కి వచ్చిన ప్రతి ఒక్కరికి. ఓకేనా? సరే, లాస్ట్లో మాట్లాడతాం. బ్రో నేను పాడతావా, సాంగ్ పాడతావా? టైం అయిపోయింది, వద్దులేండి చాలు. సరే, క్లాస్ స్టార్ట్ చేద్దాం. మౌని గారు ఒకసారి రిప్లై ఇస్తారా? సిస్టర్ మౌని గారు ఒక్కసారి రిప్లై ఇస్తారా? స్టార్ట్ చేయండి క్లాస్. ఓకే. సరే, బైబిల్ విషయానికి వస్తే మొట్టమొదటిగా ఆదికాండం అనే టాపిక్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ఎక్కువ ఏం అర్థం కాదు. సో బేసిక్స్ నుండి వెళ్దాం. ఓకేనా? ఓకే. బైబిల్ని మొదటి శతాబ్దంలో రాశారు. 40 మంది ప్రవక్తలు రాశారు. బాగా గుర్తుంచుకోండి, 40 మంది ప్రవక్తలు మొదటి శతాబ్దంలో ఈ పుస్తకాన్ని రాశారు. బైబిల్లో ఉన్న బేసిక్స్ మనం ఇప్పుడు తెలుసుకుందాం. మీ బైబిల్ని ఓపెన్ చేయండి ఒకసారి. ప్రతి ఒక్కరు బైబిల్ ఓపెన్ చేయండి. నేను కూడా ఓపెన్ చేస్తాను. ప్రతి ఒక్కరు బైబిల్ ఓపెన్ చేయండి ఒకసారి. బేసిక్స్ తెలుసుకుందాం, ఆ తర్వాత సబ్జెక్ట్లోకి వెళ్దాం. పాత నిబంధన ఓపెన్ చేయండి, పుస్తకాలు ఓపెన్ చేయండి. ఇలా ఉంటాయి చూడండి పుస్తకాలు. పాత నిబంధన పుస్తకాలు ఓపెన్ చేయండి. ఓకేనా? సో మొదటి 5 పుస్తకాలు ఆదికాండం నుంచి ద్వితీయోపదేశకాండం వరకు, ఆదికాండం నుంచి ద్వితీయోపదేశకాండం వరకు వీటిని పంచకాండాలు అంటారు. జాగ్రత్తగా గమనించండి. ఆదికాండం నుంచి ద్వితీయోపదేశకాండం వరకు వీటిని పంచకాండాలు అంటారు. యెహోషువ నుంచి ఎస్తేరు వరకు, యెహోషువ నుండి ఎస్తేరు వరకు దీనిని ఇశ్రాయేలీల చరిత్ర అంటారు. ఇశ్రాయేలీల చరిత్ర. సైడ్ రాసుకోండి, ఇక్కడ సైడే రాసుకోండి. ఓకేనా? యెహోషువ నుంచి ఎస్తేరు వరకు వీటిని ఇశ్రాయేలీల చరిత్ర అని పిలుస్తారు. యోబు గ్రంథం నుంచి పరమగీతాల వరకు, యోబు గ్రంథం నుంచి పరమగీతాల వరకు వీటిని పద్య కావ్యాలు అంటారు. యోబు గ్రంథం నుంచి పరమగీతాల వరకు వీటిని పద్య కావ్యాలు అంటారు. యెషయా గ్రంథం నుంచి దానియేలు వరకు, యెషయా గ్రంథం నుంచి దానియేలు వరకు వీటిని పెద్ద ప్రవక్తలు అని పిలుస్తారు. యెషయా గ్రంథం నుంచి దానియేలు గ్రంథం వరకు. ఓకేనా? హోషేయ నుంచి మలాకీ వరకు వీటిని చిన్న ప్రవక్తలు అని పిలుస్తారు. హోషేయ నుంచి మలాకీ వరకు వీటిని చిన్న ప్రవక్తలు అని పిలుస్తారు. పెద్ద ప్రవక్తలు చిన్న ప్రవక్తలు ఏంటి బ్రదర్ అనే డౌట్ ఉంటుంది. పెద్ద ప్రవక్తలు అంటే పెద్దగా ఉన్నారని కాదు, వాళ్ళు ఎక్కువగా ప్రవచనాలు చేశారు కాబట్టి వారిని పెద్ద ప్రవక్తలుగా పిలిచారు. సో చిన్న ప్రవక్తలు అంటే వీళ్ళు కొన్ని తక్కువ ప్రవచనాలు అనేవి చెప్పారు. సో వీళ్ళని చిన్న ప్రవక్తలు అని పిలుస్తారు. ఈ విషయాలు మీకు ఎందుకు చెప్తున్నాను అంటే బేసిక్స్ అనేవి ఇప్పుడు న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం అని మీకు చెప్పాను అనుకోండి, మీకు వెంటనే థాట్ రావాలి ఇది ఇశ్రాయేలీల చరిత్ర అని. యెషయా గ్రంథం అన్నాను అనుకోండి, మీకు వెంటనే థాట్ రావాలి ఇది ప్రవక్త, పెద్ద ప్రవక్తల గురించి చెప్తున్న మాట అని. ప్రసంగి గ్రంథం అన్నాను అనుకోండి, మీకు వెంటనే థాట్ రావాలి ఇది పద్య కావ్యాలు అని. సో ఈ బేసిక్స్ అనేవి మనకి తెలవాలి. ఓకేనా? ఓల్డ్ టెస్టిమెంట్ కంప్లీట్ అయింది, న్యూ టెస్టిమెంట్కి రండి. పుస్తకాల గురించి బేసిక్స్ తెలుసుకుందాం. మత్తయి సువార్త నుంచి యోహాను సువార్త వరకు, మత్తయి సువార్త నుండి యోహాను సువార్త వరకు యేసుక్రీస్తు యొక్క జీవిత చరిత్ర చెప్పబడుతుంది. మత్తయి సువార్త నుంచి యోహాను సువార్త వరకు యేసుక్రీస్తు యొక్క జీవిత చరిత్ర గురించి చెప్పబడుతుంది. అపోస్తల కార్యములు సంఘ చరిత్ర గురించి చెప్పబడుతుంది. అపోస్తల కార్యములు సంఘ చరిత్ర గురించి చెప్పబడుతుంది. రోమీలకు రాసిన పత్రిక నుండి
హెబ్రీలకు రాసిన పత్రిక వరకు, రోమీలు రాసిన పత్రిక నుంచి హెబ్రీలకు రాసిన పత్రిక వరకు వీటిని పౌలు పత్రికలు అని పిలుస్తారు. రోమీలకు రాసిన పత్రిక నుంచి హెబ్రీలకు రాసిన పత్రిక వరకు వీటిని పౌలు పత్రికలు అని పిలుస్తారు. యాకోబు నుంచి యూదా వరకు, యాకోబు నుంచి యూదా వరకు వీటిని సార్వత్రిక పత్రికలు అని పిలుస్తారు. సార్వత్రిక పత్రికలు. యాకోబు నుంచి యూదా వరకు సార్వత్రిక పత్రికలు. నెక్స్ట్ ప్రకటన గ్రంథము. ప్రకటన గ్రంథం దీనిని ప్రత్యక్షం అంటారు. ప్రత్యక్షం. ఓకేనా? ప్రత్యక్షం. న్యూ టెస్టమెంట్ కంప్లీట్ పుస్తకాల యొక్క బేసిక్స్. రిప్లై ఇస్తారా? ఎవరైనా మిస్ అయ్యారా? ఓకే, మిస్ అయిన వాళ్ళు మళ్ళీ వీడియో చూసుకోండి, షేర్ చేస్తాను ఈ వీడియోని. ఓకేనా? ఓకే, ఇవి బేసిక్స్. వీటిని సింపుల్గా కోడ్ గుర్తుంచుకోండి. అంటే ఈ పుస్తకాన్ని ఎలా గుర్తుంచుకోవాలి? పాత నిబంధనకి కోడ్ 512 5512 512 5512 5 12 5 5 12 పుస్తకాలు 39 వస్తాయి. ఓకేనా? యాకోబు తర్వాత ఏమన్నారు? యూదా. యాకోబు నుంచి యూదా వరకు సార్వత్రిక పత్రికలు. ఓకేనా? పుస్తకాలు గుర్తుంచుకోండి. 512 5512 5 12 5 5 12 39 పుస్తకాలు. క్రొత్త నిబంధన గుర్తుంచుకోవాలి. క్రొత్త నిబంధన 41 41 14 71 4 1 14 7 1 ఈ పుస్తకాలు ఇలా గుర్తుంచుకోవచ్చు సింపుల్గా. ఓకేనా? ఇవి బేసిక్స్. వీటిని 40 మంది ప్రవక్తలు రాశారు. వాళ్ళ పేర్లు మనం క్లాసులలో నేర్చుకుందాం. ఓకేనా? అపోస్తలుల కార్యములు చెప్పండి, సంఘ చరిత్ర మిస్ అవ్వకండి. వీడియో షేర్ చేస్తాను. మిస్ అయిన వాటిని దాంట్లో చూసుకోండి ఒకసారి. ఇవి బేసిక్స్. ఓకే, ఇప్పుడు బైబిల్ యొక్క టైం పీరియడ్ మనం చూద్దాం. బైబిల్ యొక్క టైం పీరియడ్, కాల వ్యవధి. ఒక్క నిమిషం ఆగండి. ఓకే, బైబిల్ యొక్క కాల వ్యవధి మనం ఇప్పుడు గమనిద్దాం ఒకసారి. ఈ లైన్ ఒకసారి మంచిగా గమనించండి. ఈ లైన్ని, ఈ స్ట్రైట్ లైన్ని. ఈ 0 అన్నది సృష్టి ప్రారంభం. ఈ 0 అన్నది సృష్టి ప్రారంభం. ఇది బీసీ 4000 సంవత్సరములు. వెయిట్ 4000 సంవత్సరములకి సృష్టి అనేది ప్రారంభమైంది. ఈ సృష్టి ప్రారంభం నుండి 4000 సంవత్సరములకి యేసుక్రీస్తు వారు వచ్చారు. సృష్టి ప్రారంభం నుంచి 4000 సంవత్సరాలకి యేసుక్రీస్తు వారు వచ్చారు. మీరు బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, సృష్టి ప్రారంభం నుండి యేసుక్రీస్తు వరకు 4000 సంవత్సరాలు, యేసుక్రీస్తు నుండి సృష్టి ప్రారంభం వరకు 4000 సంవత్సరాలు. ఓకేనా? ఈ మధ్యకాలంలో అంటే సృష్టి ప్రారంభం నుండి యేసుక్రీస్తు వరకు మధ్యకాలంలో 2000 సంవత్సరాలకి బీసీ అబ్రహాం గారు వచ్చారు. 2000 సంవత్సరాలకి అబ్రహాం గారు వచ్చారు. బీసీ సృష్టి ప్రారంభం నుండి 2000 సంవత్సరాలకి అబ్రహాం గారు వచ్చారు. అబ్రహాం గారు నుండి 2000 సంవత్సరాలకి యేసుక్రీస్తు వారు వచ్చారు. గుర్తుంచుకోండి. ఓకేనా? అబ్రహాము గారు వచ్చిన 500 సంవత్సరాల తర్వాత, అబ్రహాం గారు వచ్చిన 500 సంవత్సరాల తర్వాత అనగా 1500 సంవత్సరాలకి మోషే గారు వచ్చారు. అబ్రహాం గారు వచ్చిన 500 సంవత్సరాల తర్వాత మోషే గారు వచ్చారు. సృష్టి నుండి మోషే వరకు టోటల్ 2500 సంవత్సరాలు. సృష్టి నుండి మోషే వరకు 2500 సంవత్సరాలు కాలం. ఇది బీసీ కింద వేసుకోండి. ఈ 2500 సంవత్సరములు కేవలం ఒకే ఒక పుస్తకం ఉంది. సృష్టి నుండి
మోషే వరకు కేవలం ఒకే ఒక పుస్తకం ఉంది. ఏంటి ఆ పుస్తకము అంటే ఆదికాండం. ఆదికాండం అనే పుస్తకము సృష్టి నుండి మోషే వరకు ఈ పుస్తకం ఒకటే ఉంది. ఈ పుస్తకం కూడా అక్షరార్థకంగా లేదు, లిఖితపూర్వకంగా లేదు. ఒక బుక్ వైజ్గా కానీ లేదంటే ఏ రాళ్ళ మీద చెక్కడం కానీ అలా లేదండి. మరి ఎలా ఉంది అంటే ఆదాము చేసిన పాపము తన పిల్లలకు బోధించుకునేవాడు, ఆ పిల్లలు వాళ్ళ పిల్లలకు బోధించుకునేవాళ్ళు. అలాగా మోషే వచ్చేంత వరకు కేవలం ఈ ఒక్క పుస్తకమే ఉంది. ఆదికాండం అనే పుస్తకము 2500 సంవత్సరాలు ఉంది. మోషే వచ్చిన తర్వాత నిర్గమాకాండం నుంచి స్టార్ట్ చేశాడు. మోషే వచ్చిన తర్వాత నిర్గమాకాండం నుంచి స్టార్ట్ చేశాడు. మరి ఈ 2500 సంవత్సరములు మోషేకి ఎలా తెలిసింది? ఈ 2500 సంవత్సరాల యొక్క కాలము, వారి యొక్క జీవితాలు మోషేకి ఎలా తెలిసింది అంటే దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మోషేతో రాపించాడు. దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మోషేతో రాపించాడు. ఈ 2500 సంవత్సరాల యొక్క చరిత్రని మోషేతో రాపించాడు. యేసుక్రీస్తు రాకమునుపు అంటే 400 సంవత్సరాలు, దీన్ని డార్క్ పీరియడ్ అంటారు. డార్క్ పీరియడ్, మౌన కాలము. వెయిట్ ఓకే, యేసుక్రీస్తు రాకమునుపు ఈ 400 సంవత్సరాలని డార్క్ పీరియడ్ అని పిలుస్తారు. నాకు పవర్ కట్ అయింది, ఐమ్ రియల్లీ సారీ. ఆ లైన్ అయితే మీకు గుర్తుందిగా, దాన్ని ఫాలో అవ్వండి. యేసుక్రీస్తు రాకమునుపు 400 సంవత్సరాలని డార్క్ పీరియడ్ అని పిలుస్తారు. ఎందుకు పిలుస్తారు అంటే దేవుడు ఆ 400 సంవత్సరములు ఏ ప్రవక్తతో మాట్లాడలేదు. దేవుడు 400 సంవత్సరాలు ఏ ప్రవక్తతో మాట్లాడలేదు. మలాకీ గ్రంథం తర్వాత మత్తయి సువార్తకు ముందు ఒక వైట్ పేపర్ ఉంటుంది, చూసారా? మలాకీ గ్రంథం తర్వాత మత్తయి సువార్తకు ముందు వైట్ పేపర్ అనేది ఒకటి ఉంటుంది. ఆ వైట్ పేపర్ యొక్క కాల వ్యవధి 400 సంవత్సరాలు. 400 సంవత్సరాల తర్వాత మత్తయి సువార్త అనేది కంటిన్యూ అయింది. ఈ 400 సంవత్సరంలో దేవుడు ఏ వ్యక్తితో మాట్లాడలేదు. ఇప్పుడు మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే 2500 సంవత్సరములు దేవుడు మోషేతో ఒక పుస్తకాన్ని రాపించాడు. 2500 సంవత్సరములు దేవుడు ఒక పుస్తకాన్ని రాపించాడు. కానీ మోషే వచ్చిన దగ్గర నుంచి డార్క్ పీరియడ్ వరకు రమారమి 1100 సంవత్సరములు. రమారమి 1100 సంవత్సరములు. ఈ 1100 సంవత్సరంలో దేవుడు 38 పుస్తకాలు రాపించాడు. జాగ్రత్తగా వినండి. 2500 సంవత్సరంలో దేవుడు ఒక పుస్తకాన్నే రాపించాడు. కానీ 1100 సంవత్సరంలో దేవుడు 38 పుస్తకాలు రాపించాడు. ఎందుకు రాపించాడు? ఎందుకు రాపించి ఉండొచ్చు అంటే సృష్టి ప్రారంభం నుండి మోషే వచ్చేంత వరకు మనుషులు తెలుసుకోవాల్సిన విషయాలు కానివ్వండి, దేవుడు బోధించాల్సిన విషయాలు కానివ్వండి, చాలా తక్కువ ఉండేవి. అందుకనే దేవుడు కేవలం ఆ ఒక్క పుస్తకాన్ని రాపించాడు. ఈ 1100 సంవత్సరములు మోషే దగ్గర నుండి డార్క్ పీరియడ్ వరకు మనుషులు నేర్చుకోవాల్సిన విషయాలు అనేకమైనవి ఉన్నాయి. దేవుడు చెప్పాలనుకుంటున్న విషయాలు అనేకమైనవి ఉన్నాయి. అందుకని 38 పుస్తకాలు రాపించాడు. మీకు ఉదాహరణ చెప్తాను, వినండి. ఇప్పుడు నేను హైదరాబాద్ వెళ్తున్నాను. హైదరాబాద్ వెళ్ళిన తర్వాత అక్కడ నా ఫ్రెండ్ అడిగాడు, జర్నీ ఎలా జరిగిందిరా అని. సూపర్ మామ, బాగా జరిగిందని చెప్పాను. ఈ దారిలో ఎక్కడన్నా రోడ్డు పక్కన యాక్సిడెంట్ అయిందనుకోండి, ఏమని చెప్తాను? అరే వస్తున్న మార్గంలో ఇలా యాక్సిడెంట్ అయింది, బైకోడు వెళ్ళి లారీని గుద్దిండు, లేదంటే లారీోడు వచ్చి బైకోను గుద్దిండు, అలా జరిగింది ఇలా జరిగింది అని ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. ఎందుకు? వాడికి అర్థం అవ్వాలి కాబట్టి. అక్కడ ఏం జరిగిందో వాడికి అర్థం అవ్వాలి, వాడు తెలుసుకోవాల్సిన విషయం అనేది అక్కడ ఉంది అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దేవుడు కూడా ఈ 2500 సంవత్సరములు అనగా ఆదికాండం అనే పుస్తకంలో ఎక్కువ డెప్త్ అనేది దేవుడు ఇవ్వలేదు. ఎందుకంటే అక్కడ తెలుసుకోవాల్సిన విషయాలు అనేవి అంతగానం ఏం లేవు, చాలా తక్కువ.
ఈ 1100 సంవత్సరంలో మోషే దగ్గర నుండి డార్క్ పీరియడ్ వరకు మనుషులు తెలుసుకోవాల్సిన విషయాలు అనేవి అనేకమైనవి ఉన్నాయి. అందుకనే దేవుడు అక్కడ ఎక్స్ప్లెనేషన్ అనేది ఎక్కువ పెంచాడు. సో ఇప్పుడు మనం బాగా గమనించాల్సిన పుస్తకాలు ఎక్కడున్నాయంటే నిర్గమాకాండం నుంచి మలాకి గ్రంథం వరకు మనం తెలుసుకోవాల్సిన విషయాలు అనేకమైనవి ఉన్నాయి. డెప్త్ అనే సబ్జెక్ట్ ఎక్కడుందంటే నిర్గమాకాండం నుంచి మలాకి గ్రంథం వరకు మనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఓకే ఒక్క నిమిషం ఆగండి. అర్థమవుతుందా? నా వాయిస్ స్పీడ్ ఉందా చెప్పండి. అర్థం అవ్వడం లేదంటే స్లోగా చెప్తాను. ఒకసారి రిప్లై ఇస్తారా ఎవరైనా? అర్థమవుతుందా? రిప్లై కొంచెం ఫాస్ట్గా ఇస్తే నేను కంటిన్యూ చేస్తాను. అర్థమవుతుందన్న. ఓకే హెడ్లైన్ పెట్టుకోండి. ఆదికాండం హెడ్లైన్ పెట్టుకోండి. ఆదికాండం స్లోగా చెప్తాను. ఆదికాండం హెడ్లైన్ పెట్టుకోండి. బుక్లోకి వెళ్ళిపోతాం. ఇంకా వివరించుకుంటూ కూర్చుంటే కష్టం. ఓకే, నా కరెంట్ వచ్చింది. వెయిట్. ఓకే, ఆదికాండం హెడ్లైన్ పెట్టుకోండి. స్లోగా చెప్పండి బ్రో, ఐఎమ్ రియల్లీ సారీ. చెప్తాను, స్లోగా చెప్తాను. ఓకే, ఆదికాండం హెడ్లైన్ పెట్టుకోండి. ఆదికాండం అను మాటకు అర్థం, ఆదికాండం అను మాటకు అర్థం మొదటి భాగము అని అర్థం. ఆదికాండము అను మాటకు అర్థం, ఆపేశారు ఏమైందా? ఆ టైం పీరియడ్ అక్కడితో ఆపేసేయండి. ఇంకొక టైం పీరియడ్ ఉందా చెప్తాను. ఈ బుక్ గురించి వివరిస్తాను. కరెంట్ వచ్చిందిగా. సో ఆ 1100 సంవత్సరంలో మనం తెలుసుకోవాల్సిన విషయాలు అనేకమైన ఉన్నాయి. దాని గురించి మనం వెళ్దాం స్లోగా. ఓకే, ఆదికాండము అనే మాటకు అర్థం మొదటి భాగము లేదా ప్రారంభ భాగము అని అర్థం. మొదటి భాగము లేదా ప్రారంభ భాగము అని అర్థం. హెడ్లైన్ పెట్టుకోండి. నామము, హెడ్లైన్ నామము అని పెట్టుకోండి. దాని కింద పెట్టుకోండి హెడ్లైన్ నామము. హెబ్రీ పదములో బెరాసిత్ BERESIT బెరాసిత్. హెబ్రీ పదంలో బెరాసిత్ అనగా ఆది యందు అని అర్థం. హిబ్రూ పదంలో బెరాసిత్ అంటారు. దాని తెలుగు మీనింగ్ వచ్చేసి ఆది యందు అని అర్థం. ఓకేనా, ఆది యందు. స్పెల్లింగ్ కూడా చెప్పాను, మరొకసారి చెప్తా వినండి. BERESIT. ఓకేనా, వెయిట్. ఓకే, ఇంగ్లీష్లో జెన్సిస్ అని పిలుస్తారు. ఇంగ్లీష్లో జెన్సిస్. ఇది గ్రీక్ పదం నుండి వచ్చింది. జెన్సిస్ అనే పదం గ్రీక్ పదం నుండి వచ్చింది. ఓకేనా, హెడ్లైన్ నెక్స్ట్ కింద రాసుకోండి, అంటే పాయింట్ వైజ్గా రాసుకోండి. గ్రంథకర్త, ఆదికాండం యొక్క గ్రంథకర్త, ఆదికాండం యొక్క గ్రంథకర్త మోషే గారు. ఆదికాండం యొక్క గ్రంథకర్త మోషే గారు. పాత నిబంధన ప్రకారము అని పెట్టుకొని ఇప్పుడు రిఫరెన్స్ చెప్తాను. వెయిట్. ఓకే, పాత నిబంధన ప్రకారము మోషే గ్రంథకర్త అని చెప్పడానికి, పాత నిబంధన ప్రకారము మోషే గ్రంథకర్త అని చెప్పడానికి రిఫరెన్స్ చెప్తాను, రాసుకోండి. నిర్గమాకాండము 17వ అధ్యాయము 14వ వచనం. నిర్గమాకాండము 17వ అధ్యాయము 14వ వచనం. నిర్గమాకాండము 17వ అధ్యాయము 14వ వచనం. సంఖ్యాకాండము 33వ అధ్యాయము 2వ వచనం. సంఖ్యాకాండము 33వ అధ్యాయము 2వ వచనం. యజ్రా 6వ అధ్యాయము 18వ వచనం.
ఎజ్రా 6వ అధ్యాయం 18వ వచనం 18. మలాకి 4వ అధ్యాయం 4వ వచనం. మలాకి 4వ అధ్యాయం 4వ వచనం. పాత నిబంధన ప్రకారము మోషే రాశాడు అనడానికి ఆ రిఫరెన్స్. ఓకేనండి. క్రొత్త నిబంధన ఆధారాలు మోషే రాశాడు అనడానికి క్రొత్త నిబంధన ఆధారాలు. హెడ్లైన్ పెట్టుకోండి, క్రొత్త నిబంధన ఆధారాలు. ఓకే, ఎఫెక్ట్ ఏదో బాగుందబ్బా. నాకు మెసేజ్ ఏం రావడం లేదు. ఓకే, క్రొత్త నిబంధన ఆధారాలు. మత్తయి సువార్త 8వ అధ్యాయం 4వ వచనం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 4వ వచనం. మార్కు సువార్త 12వ అధ్యాయం 26వ వచనం. మార్కు సువార్త 12వ అధ్యాయము 26వ వచనం. క్రొత్త నిబంధన ఆధారాలు ఇవి ఇప్పుడు నేను చెప్తున్నవి, మోషే రాశాడు అనడానికి. మార్కు సువార్త 12వ అధ్యాయం 26వ వచనం. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం 22వ వచనం. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము 22వ వచనం. 2 కొరింథీ 3వ అధ్యాయం 15వ వచనం. 2 కొరింథీ 3వ అధ్యాయము 15వ వచనం. నెక్స్ట్ కాలము అని హెడ్లైన్ పెట్టుకోండి. కాలము, కాలము హెడ్లైన్. క్రీస్తు పూర్వము 1450 నుంచి 1400 సంవత్సరములు. క్రీస్తు పూర్వము 1450 నుండి 1400 సంవత్సరములు కాలము. ఆ కాలం కింద రాసుకోండి, ఆ కాలం కిందే రాసుకోండి చెప్తాను. ఇస్రాయేలీలను మోషే ఐగుప్తు నుండి, ఇస్రాయేలీలను మోషే ఐగుప్తు నుండి, ఇస్రాయేలీలను మోషే ఐగుప్తు నుండి కానానుకు నడిపించు, కానానుకు నడిపించు, కానానుకు నడిపించు ప్రయాణ కాలములో వ్రాసెను, ప్రయాణ కాలములో వ్రాసెను, లేదంటే వ్రాసి ఉండవచ్చును అని పెట్టుకోండి. వ్రాసెను, వ్రాసి ఉండవచ్చును, ఏదైనా ఓకే. అంటే ఇశ్రాయేలుని దేవుడు కానాను నడిపించే సందర్భంలో ఈ ఆదికాండం అనే పుస్తకాన్ని రాశాడు. ఓకేనా. మూల పదము, నెక్స్ట్ హెడ్లైన్ మూల పదము. మూల పదము హెడ్లైన్ పెట్టుకోండి సైడ్. మూల పదము. ఆరంభము అనగా, ఆరంభము అనగా, ఆరంభము అనగా అన్నిటి యొక్క ఆరంభము, అన్నిటి యొక్క ఆరంభము, అన్నిటి యొక్క ఆరంభము దీనియందు అగపడును, అగపడును లేదంటే కనిపించును. దీనియందు కనిపించును అని పెట్టుకోండి. అగపడును అర్థం కాకపోతే కనిపించును. ఉదాహరణకి, ఉదాహరణ సృష్టి మానవుడు. ఉదాహరణ కింద రాసుకోండి. సృష్టి, మానవుడు, పాపము, సబ్బాతు, పాపము, సబ్బాతు, జీవము, జీవము, మరణము, వివాహము, విమోచన. జీవము, మరణము, వివాహము, విమోచన. నెక్స్ట్ కుటుంబము, దాంట్లోనే రాసుకోండి. కుటుంబము, భాషలు, కుటుంబము, భాషలు. నెక్స్ట్ హెడ్లైన్ మూలవాక్యము. నెక్స్ట్ హెడ్లైన్ మూలవాక్యము. సబ్బాత్ మీనింగ్ చెప్తాలే, సబ్బాత్ మీనింగ్ క్లాసులో ఉన్నప్పుడు అడగండి ఇలాంటి. నెక్స్ట్ మూలవాక్యము 3వ అధ్యాయం 15వ వచనం, 3వ అధ్యాయం 15వ వచనం, 12వ అధ్యాయం 13వ వచనం. మూలవాక్యం 3వ అధ్యాయం 15వ వచనం, 12వ అధ్యాయం 13వ వచనం. నెక్స్ట్ హెడ్లైన్ ముఖ్య అధ్యాయము. స్లోగా చెప్పనా సరిపోతుందా ఈ స్పీడ్? ముఖ్య అధ్యాయము, ఆది కాండంలో ముఖ్య అధ్యాయము 15వ అధ్యాయము, 15వ అధ్యాయం. ఇప్పుడు ప్రస్తుతం మీరు 3వ అధ్యాయం
వచనం, 12వ అధ్యాయం 13వ వచనం అంటే ఏంటేంటో అని కన్ఫ్యూజన్ అవ్వకండి. నేను కేవలం ఆదికాండం గురించి చెప్తున్నా కాబట్టి అవే. ఇక వేరే గ్రంథాల గురించి చెప్తే ఆ నేమ్స్ చెప్తాను, ఓకేనా? మిస్ అవ్వకండి. వేరే గ్రంథాల గురించి చెప్తాను, పుస్తకాల గురించి, సారీ. వేరే పుస్తకాలు వస్తే మలాకి, మార్కు అని చెప్తాను. ఇంకా 3వ అధ్యాయం 15వ వచనం, 20వ అధ్యాయం 2వ వచనం అన్నానంటే అది కేవలం ఆదికాండం అనే అర్థం, ఓకేనా? ముఖ్య అధ్యాయము 15వ అధ్యాయము, ఓకేనా? నెక్స్ట్ ముఖ్యాంశాలు. ఆదికాండంలో ముఖ్యాంశాలను పెట్టుకోండి. ఆదికాండం ఏం అవసరం లేదు. ఆదికాండంలో 4 గొప్ప సంఘటనలను గూర్చి 4 గొప్ప సంఘటనలు. ఆదికాండంలో 4 గొప్ప సంఘటనలు గూర్చి ఒకసారి మళ్ళీ రిపీట్ చేయండి. ఓకే. ముఖ్యాంశాల్లో రాసుకోండి. ఆదికాండము 4 గొప్ప సంఘటనలు లేదా సందర్భాలు, 4 గొప్ప సందర్భాలు గూర్చి అని కూడా రాసుకోండి. 4 గొప్ప సంఘటనలు గూర్చి 4 గొప్ప వ్యక్తుల గురించి. 4 గొప్ప వ్యక్తులు. 4 సంఘటనలు గూర్చి 4 గొప్ప వ్యక్తుల గూర్చి చెప్పబడింది. ఆదికాండంలో 4 సంఘటనలు, 4 వ్యక్తుల గురించి చెప్పబడింది, ఓకేనా? దాని కింద పాయింట్ ఏ అని పెట్టుకోండి. రాసుకోండి. 4 గొప్ప సంఘటనలు. 4 గొప్ప సంఘటనలు నేను రాసుకున్నాం కదా, 4 గొప్ప సంఘటనలు అని. అవేంటో చెప్తాను. 4 గొప్ప సంఘటనలు. మ్యారేజ్ తర్వాత ఏం చెప్పారా? వివాహం తర్వాత విమోచన, కుటుంబము, భాషలు, ఓకేనా? సరే, 4 గొప్ప సంఘటనలు. క్వశ్చన్ ఏం అడగండి, నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తాను కదా, దాంట్లో చూసుకోండి. 4 గొప్ప సంఘటనలు. మొదటిది సృష్టి. 4 గొప్ప సంఘటనలో రాసుకోండి. సృష్టి మొదటిది. రెండవది మానవ పతనము. మొదటిది సృష్టి, రెండవది మానవ పతనము. మూడవది జలప్రలయము. ఫ్యామిలీ అండ్ లాంగ్వేజెస్, ఎస్, గుడ్, అంతే. సృష్టి, మానవ పతనము, జలప్రలయము మూడవది. నాలుగవది భాషలు తారుమారు. నాలుగవది. 4 గొప్ప సంఘటనలో ఈ 4 విషయాలు రాసుకోండి. మళ్ళీ చెప్తాను. సృష్టి, మానవ పతనము, జలప్రలయము, భాషల తారుమారు. ఈ 4 విషయాలు 4 సంఘటనల కిందకి వస్తాయి. నెక్స్ట్, వన్స్ మోర్ రిపీట్. ఓకే, చెప్తాను. 4 గొప్ప సంఘటనలు దాంట్లో రాసుకోండి. సృష్టి, మానవ పతనము, జలప్రలయము, భాషల తారుమారు. నెక్స్ట్ 4 గొప్ప వ్యక్తులు. బి అని పెట్టుకొని 4 గొప్ప వ్యక్తులను పెట్టుకోండి. 4 సంఘటనలు అయిపోయినాయి కదా. 4 గొప్ప వ్యక్తులు. ఎవరు ఆ వ్యక్తులు అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు. ఆ గొప్ప వ్యక్తులు. ఆ 4 ఎవరంటే వీళ్ళే. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు. ఈ 4 గొప్ప వ్యక్తులు. క్లియరా? ఇక్కడితో ఒకసారి స్లోగా చెప్పాలా? 4 గొప్ప వ్యక్తులు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు. నేమ్స్ తెలిసినయే కదా. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు. క్లియరా? ఓకే. గ్రంథ విభజన అని హెడ్లైన్ పెట్టుకోండి. గ్రంథ విభజన హెడ్లైన్. ఫాస్ట్గా మనం అనుకున్న టైంకి ఏం చేయాలి? గ్రంథ విభజన. అందులో సృష్టి ఫస్ట్ ఒకటని వేసుకోండి. సృష్టి, ప్రపంచ సృష్టి
మొదటి అధ్యాయము మొదటి వచనం నుండి 23వ వచనం వరకు. సృష్టిలోనే ఏ అని పెట్టుకోండి. ప్రపంచ సృష్టి మొదటి అధ్యాయము మొదటి వచనం నుండి 23వ వచనం వరకు. ఈ మొదటి అధ్యాయం మొదటి వచనం నుండి అన్నగానే వేరే అధ్యాయం వేసుకోకండి, అది ఆదికాండం అనే అర్థం. ఓకేనా? ఆదికాండం అనే అర్థం. ఆదికాండం అని రాసుకోకండి, సింపుల్గా రాసుకోండి. మొదటి అధ్యాయం మొదటి వచనం నుండి 23వ వచనం వరకు ప్రపంచ సృష్టి గురించి చెప్పబడింది. ఓకేనా? మానవ సృష్టి దాని కిందే బి అని పెట్టుకోండి. మానవ సృష్టి, మానవ సృష్టి. 2వ అధ్యాయము 4వ వచనం నుండి 25వ వచనం వరకు. 2వ అధ్యాయము 4వ వచనం నుండి 25వ వచనం వరకు. సృష్టి కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ హెడ్లైన్ పతనము అని పెట్టుకోండి. పతనము. మానవ సృష్టి అయిపోయింది, ప్రపంచ సృష్టి అయిపోయింది. ఇందాక మనం రాసుకున్నట్టు 4 సంఘటనల గురించి చెప్పబడింది కదా, ఆ 4 సంఘటనల యొక్క వివరణ ఇప్పుడు ఇస్తున్నాను. అందులో సృష్టి కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు పతనము గురించి మాట్లాడుకుంటున్నాం. మానవ పతనము. మానవ పతనము 3వ అధ్యాయము మొదటి వచనం నుండి 24వ వచనం వరకు. మానవ పతనము 3వ అధ్యాయము మొదటి వచనం నుండి 24వ వచనం. ఎస్, మానవ పతనము 3వ అధ్యాయము మొదటి వచనం నుండి 24వ వచనం వరకు. మానవ పతనం తర్వాత, పతనంలోని బి, మానవ పతనము తర్వాత. మానవ పతనము తర్వాత 4వ అధ్యాయము మొదటి వచనం నుండి 4వ అధ్యాయము మొదటి వచనం నుండి 5వ అధ్యాయము 32వ వచనం వరకు. 4వ అధ్యాయము మొదటి వచనం నుండి 5వ అధ్యాయము 32వ వచనం వరకు మానవ పతనం. ఓకేనా? క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ హెడ్లైన్ జలప్రళయము. జలప్రళయము ద్వారా దేవుని తీర్పు. జలప్రళయము ద్వారా దేవుని తీర్పు. జలప్రళయము ద్వారా దేవుని తీర్పు. 6వ అధ్యాయం వేసుకోండి. 6వ అధ్యాయం మొత్తం. జలప్రళయము ద్వారా దేవుని తీర్పు 6వ అధ్యాయం వేసుకోండి. జలప్రళయమునకు కారణాలు. జలప్రళయమునకు కారణాలు. అసలు ఆ జలప్రళయం ఎందుకు వచ్చింది అనడానికి కారణాలు. జలప్రళయమునకు కారణాలు 6వ అధ్యాయము 6వ వచనం నుండి 22వ వచనం వరకు. 6వ అధ్యాయము 6వ వచనం నుండి 22వ వచనం వరకు. జలప్రళయ తీర్పు. జలప్రళయ తీర్పు. నెక్స్ట్ బి, అందులో బి, జలప్రళయం ద్వారా దేవుని తీర్పులో బి, జలప్రళయ తీర్పు. 6వ అధ్యాయము 6వ వచనం నుండి 22వ వచనం వరకు. సేమ్ 6వ అధ్యాయం 6వ వచనం నుండి 22వ వచనం వరకు. నెక్స్ట్ జలప్రళయము. జలప్రళయము సి, అందులోనే సి, జలప్రళయము. జలప్రళయం ఎక్కడ వచ్చిందంటే 7వ అధ్యాయము మొదటి వచనము, 7వ అధ్యాయము మొదటి వచనము, 8వ అధ్యాయము 19వ వచనం. 7వ అధ్యాయం మొదటి వచనము, 8వ అధ్యాయము 19వ వచనం. జలప్రళయ ఫలితములు. జలప్రళయ ఫలితములు. జలప్రళయ ఫలితములు 8వ అధ్యాయము 20వ వచనం. 8వ అధ్యాయము 20వ వచనం. 9వ అధ్యాయము 17వ వచనం. 9వ అధ్యాయము 17వ వచనం. జలప్రళయం తరువాత. జలప్రళయం తరువాత 9వ అధ్యాయము 18వ వచనం నుండి 29వ వచనం వరకు. జలప్రళయం తరువాత 9వ అధ్యాయము 18వ వచనం నుండి 29వ వచనం వరకు. ఓకే, స్లోగా చెప్తాను, రాసుకో. జలప్రళయము తర్వాత. జలప్రళయం తర్వాత 9వ అధ్యాయము 18వ వచనం నుండి 29వ వచనం వరకు. నెక్స్ట్ బాబేలు గోపురము యొద్ద దేవుని తీర్పు. బాబేలు
గోపురము యొద్ద దేవుని తీర్పు. బాబేలు గోపురము యొద్ద దేవుని తీర్పు. ఫాస్ట్గా ఉండాలి మీరు, ఓకేనా? 10వ అధ్యాయము మొదటి వచనం, 10వ అధ్యాయం మొదటి వచనం, 11వ అధ్యాయం 9వ వచనం. 10వ అధ్యాయం మొదటి వచనం, 11వ అధ్యాయము 9వ వచనం. ఆ బాబేలు గోపురంలోనే ఏ పెట్టుకోండి. జల ప్రళయము తర్వాత వంశవలి. జల ప్రళయము తర్వాత వంశవలి. సారీ రాయాలిగా, వీడియో షేర్ చేస్తాను, ఏం బాధపడకు. సారీ ఫాస్ట్గా చెప్తున్నానా అంటే నాకు టైం లేదు కదా. జల ప్రళయము తర్వాత వంశవలి. 10వ అధ్యాయము మొదటి వచనం నుండి 32వ వచనం వరకు. 10వ అధ్యాయము మొదటి వచనం నుండి 32వ వచనం వరకు జల ప్రళయం తర్వాత వంశవలి. అందులోనే బి సమస్త వంశవలి మీద దేవుని తీర్పు. సమస్త వంశవలి మీద దేవుని తీర్పు. సమస్త వంశవలి మీద దేవుని తీర్పు. 11వ అధ్యాయము మొదటి వచనం నుండి 9వ వచనం వరకు. నా వాయిస్ రావడం లేదా? 11వ అధ్యాయం మొదటి వచనం నుండి 9వ వచనం వరకు సమస్త వంశవలి మీద దేవుని తీర్పు. కొంచెం ఫాస్ట్గా ఎవరైనా నా వాయిస్ వినిపిస్తుందా లేదా చెప్తారా? ఫాస్ట్గా వస్తుంది, థ్యాంక్ యూ. నెక్స్ట్ 4 సంఘటనల గురించి మనకి గ్రంథ విభజన అనేది జరిగింది. ఎన్ని అధ్యాయాలు కంప్లీట్ చేసాము? ఇప్పుడు ప్రస్తుతం 11వ అధ్యాయం వరకు వచ్చాం, ఓకేనా? నెక్స్ట్ 4 వ్యక్తుల గురించి చెప్తున్నాను. అబ్రహాము హెడ్లైన్, అబ్రహాము యొక్క జీవితము. అబ్రహాము యొక్క జీవితము. అబ్రహాము యొక్క జీవితము. 4 వ్యక్తుల గురించి చెప్తున్నాను. అబ్రహాము యొక్క జీవితము. 11వ అధ్యాయము 10వ వచనము. 11వ అధ్యాయము 10వ వచనము. 11వ అధ్యాయము 10వ వచనము. 25వ అధ్యాయము 18వ వచనం. 25వ అధ్యాయము 18వ వచనం. అబ్రహాం యొక్క జీవితం గురించి 11వ అధ్యాయం 10వ వచనంలో, 25వ అధ్యాయం 18వ వచనంలో చెప్పబడింది. అబ్రహాము యొక్క పరిచయము. అబ్రహాము యొక్క పరిచయం, ఆయన యొక్క పరిచయం గురించి. అబ్రహాము యొక్క పరిచయము, దాంట్లోనే అబ్రహాము యొక్క పరిచయము. పారా వైజ్గా రాసుకోకండి, పాయింట్ వైజ్గా రాసుకోండి. అబ్రహాము యొక్క పరిచయము. 11వ అధ్యాయం 10వ వచనం. 11వ అధ్యాయం 10వ వచనం నుండి 32వ వచనం వరకు. 11వ అధ్యాయం 10వ వచనం నుండి 32వ వచనం వరకు. నెక్స్ట్ పాయింట్ అందులోనే రాసుకోండి. అబ్రహాముతో దేవుడు చేసిన నిబంధన. అబ్రహాముతో దేవుడు చేసిన నిబంధన. అబ్రహాముతో దేవుడు చేసిన నిబంధన. 12వ అధ్యాయము మొదటి వచనం. 12వ అధ్యాయము మొదటి వచనము. 25వ అధ్యాయము 18వ వచనం. 12వ అధ్యాయము మొదటి వచనము. 25వ అధ్యాయము 18వ వచనం. అబ్రహాముతో దేవుడు చేసిన నిబంధన, ఓకేనా? నెక్స్ట్ ఇస్సాకు. అబ్రహాం అయిపోయాడు. నెక్స్ట్ ఇస్సాకు జీవితము. ఇస్సాకు జీవితము ఇంకెన్నో లేవు, ఫాస్ట్గా రాసుకోండి. ఇస్సాకు జీవితము 25వ అధ్యాయము 19వ వచనం. ఇస్సాకు జీవితం అని పెట్టుకోండి. 25వ అధ్యాయము 19వ వచనము. 26వ అధ్యాయము 35వ వచనం. 25వ అధ్యాయము 19వ వచనము. 26వ అధ్యాయము 35వ వచనము. నెక్స్ట్ యాకోబు జీవితం. యాకోబు జీవితం. యాకోబు జీవితము 27వ అధ్యాయము మొదటి వచనము. 27వ అధ్యాయము మొదటి వచనము. 36వ అధ్యాయము 43వ వచనము. 27వ అధ్యాయము మొదటి వచనము. 36వ అధ్యాయము 43వ వచనము.
యాకోబు జీవితం గురించి. అందులోనే పాయింట్స్ రాసుకోండి. యాకోబు ఏశావు ఆశీర్వాదమును పొందుట. యాకోబు ఏశావు ఆశీర్వాదమును పొందుట. యాకోబు ఏశావు ఆశీర్వాదమును పొందుట. అందులోనే యాకోబు ఏశావు ఆశీర్వాదమును పొందుట. 27వ అధ్యాయము మొదటి వచనము, 28వ అధ్యాయము 9వ వచనము, 28వ అధ్యాయము 9వ వచనము. నేనేదో రెఫరెన్స్ చెప్తున్నాను, మీరేదో రాసుకుంటున్నారని కాదు. నేను అన్ని ప్లాన్తోనే చెప్తున్నాను. ఎందుకంటే నేను ఒక్క రెఫరెన్స్ తప్పు చెప్పినా కానీ నేను చెప్పింది మొత్తం 0 అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ పాయింట్, హారానులో యాకోబు జీవితం. హారానులో యాకోబు జీవితం 28వ అధ్యాయం 10వ వచనం. హారానులో యాకోబు జీవితం. హారానులో యాకోబు జీవితం 28వ అధ్యాయము 10వ వచనము, 32వ అధ్యాయము 32వ వచనము. 28వ అధ్యాయము 10వ వచనము, 32వ అధ్యాయము 32వ వచనము. ఓకేనా? యాకోబు తిరిగి వచ్చుట. 32వ అధ్యాయము మొదటి వచనము, 32వ అధ్యాయము మొదటి వచనము, 33వ అధ్యాయము 20వ వచనము. యాకోబు తిరిగి వచ్చుట 32వ అధ్యాయము మొదటి వచనము, 33వ అధ్యాయము 20వ వచనం. మీకు అన్ని అధ్యాయాలు కంప్లీట్ చేస్తా. అన్ని అధ్యాయాల గురించి చెప్తాను. మనం ఇప్పుడు ప్రజెంట్ 33వ అధ్యాయం కంప్లీట్ చేసాం. నెక్స్ట్, కానానులో యాకోబు నివాసము. అందులోనే కానానులో యాకోబు నివాసము. 34వ అధ్యాయము మొదటి వచనము, 34వ అధ్యాయము మొదటి వచనము, 36వ అధ్యాయము 43వ వచనము. కానానులో యాకోబు నివాసము. 34వ అధ్యాయము మొదటి వచనము, 36వ అధ్యాయము 43వ వచనము. నెక్స్ట్, ఏశావు చరిత్ర. అందులోనే రాసుకోండి. ఏశావు చరిత్ర ఎక్కడ చెప్పబడిందంటే 36వ అధ్యాయము మొదటి వచనం నుండి 43వ వచనం వరకు. ఏశావు చరిత్ర 36వ అధ్యాయము మొదటి వచనం నుండి 43వ వచనం వరకు. లాస్ట్ వ్యక్తి యోసేపు యొక్క జీవితము. ఫాస్ట్గా ఉండండి. యోసేపు యొక్క జీవితము 3 విషయాలు ఉన్నాయి, చెప్పేస్తాను, రాసుకోండి. యోసేపు యొక్క జీవితము 37వ అధ్యాయం మొదటి వచనము, 37వ అధ్యాయము మొదటి వచనము, 50వ అధ్యాయము 26వ వచనం. 37వ అధ్యాయము మొదటి వచనము, 50వ అధ్యాయము 26వ వచనము. నెక్స్ట్ అందులోనే రాసుకోండి. యాకోబు కుటుంబము యొక్క చెడుతనము. యాకోబు కుటుంబము యొక్క చెడుతనము. యాకోబు కుటుంబము యొక్క చెడుతనము 37వ అధ్యాయము మొదటి వచనము, 37వ అధ్యాయము మొదటి వచనము, 38వ అధ్యాయము 30వ వచనం. 37వ అధ్యాయము మొదటి వచనము, 38వ అధ్యాయము 30వ వచనము. అందులోనే పాయింట్ రాసుకోండి. ఇంకోటి, యోసేపు హెచ్చించబడుట. యోసేపు హెచ్చించబడుట. యోసేపు హెచ్చించబడుట. యోసేపు హెచ్చించబడుట 39వ అధ్యాయము మొదటి వచనము, 39వ అధ్యాయము మొదటి వచనము, 41వ అధ్యాయము 57వ వచనము. 41వ అధ్యాయము 57వ వచనము. యోసేపు హెచ్చించబడుట 39వ అధ్యాయం మొదటి వచనము, 41వ అధ్యాయము 57వ వచనము. లాస్ట్ పాయింట్ అందులోనే రాసుకోండి. యాకోబు కుటుంబము యొక్క రక్షణ. యాకోబు కుటుంబము యొక్క రక్షణ. అందులోనే లాస్ట్ పాయింట్, యాకోబు
కుటుంబం యొక్క రక్షణ. అనిల్ వస్తావా లైకి? యాకోబు కుటుంబం యొక్క రక్షణ 42వ అధ్యాయము మొదటి వచనము, 42వ అధ్యాయం మొదటి వచనము, 50వ అధ్యాయము 26వ వచనము, 50వ అధ్యాయము 26వ వచనము. యాకోబు కుటుంబం యొక్క రక్షణ 42వ అధ్యాయము మొదటి వచనము, 42వ అధ్యాయము మొదటి వచనము, 50వ అధ్యాయము 26వ వచనము, 50వ అధ్యాయము 26వ వచనము. ఆదికాండం మొదటి అధ్యాయం నుండి 50 అధ్యాయాల గురించి చెప్పేశా. అర్థమవుతుందా మీకు? జస్ట్ ఒక 20 మినిట్స్లో 25 మినిట్సా? మొదటి అధ్యాయం నుండి 50 అధ్యాయాల గురించి చెప్పేశా. ఇంకా ఇప్పుడు చెప్పిన అధ్యాయాలన్నీ అవే, మీరు రాసుకున్నవే ఉంటాయి, ఇంకా వేరే ఏముండవు. ఓకేనా? 100 రోజులు ఛాలెంజ్ సతీష్. ఓకేనా? రాసుకున్నారు అందరూ? ఈ వీడియోని మళ్ళీ షేర్ చేస్తాను, మిస్ అయిన వాళ్ళు చూసుకోండి. 50 అధ్యాయాలు కంప్లీట్. 4 సంఘటనలు, 4 వ్యక్తులు. ఏంటి ఆ సంఘటనలో? సృష్టి, పతనము, జలప్రలయము, భాషలు తారుమారు, అంటే బాబేలు గోపురం గురించి. నెక్స్ట్ 4 వ్యక్తులు: అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు. కంప్లీట్. ఆదికాండం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ హెడ్లైన్ ఒకటి పెట్టుకోండి, లాస్ట్ హెడ్లైన్ పెట్టుకోండి. ఒక 3 విషయాలు చెప్తాను, హెడ్లైన్ పెట్టుకొని చెప్తాను. ఆదికాండంలో క్రీస్తును గూర్చిన మాటలు, అంటే అన్ని మాటలు ఉన్నాయి, క్రీస్తును గూర్చని పెట్టుకోండి. ఆదికాండంలో క్రీస్తును గూర్చిన మాటలు, క్రీస్తును గూర్చని పెట్టుకోండి, మాటలు వద్దులే. వెరీ గుడ్, అందరు రాస్తున్నారా? థ్యాంక్ యూ. ఒక్కరు రాసిన ఐఎమ్ రియల్లీ హ్యాపీ. సో కొంతమంది సిస్టర్స్ ఉన్నారు, మంచిగా ఫాలో అవుతున్నారు. ఏం డౌట్స్ ఉన్నా కానీ క్లియర్ చేస్తాను, ఓకేనా? బట్ ఇప్పుడు ఆదికాండంలో మొదటి అధ్యాయం నుండి 50 అధ్యాయాలు మీకు చెప్పేశాను. ఇవి రేపటి రోజున మీరు బైబిల్ ముందు పెట్టుకొని పలానా అధ్యాయం అన్నాను అనుకోండి, మీకు వెంటనే గుర్తొస్తుంది. ఇది భాషల గురించి చెప్పబడిందా, బాబేలు గోపురం గురించి, ఇది అబ్రహాం గురించి, ఇది ఇస్సాకు గురించి, ఇది జలప్రలయం గురించి అని సింపుల్గా మీరు ఐడెంటిఫై చేయగలరు. సో ఓకేనా? 50 అధ్యాయాలు మనం కంప్లీట్ చేసాం. ఆదికాండంలో క్రీస్తుని గూర్చి అని పెట్టుకోండి హెడ్లైన్. ఆదికాండంలో క్రీస్తుని గూర్చి. ప్రవచనాలు పక్కన, ప్రవచనాలు దాంట్లోనే రాసుకోండి. ఆదికాండంలో క్రీస్తు గూర్చిన ప్రవచనాలు అని హెడ్లైన్ పెట్టుకోండి. దానికి ఆపోజిట్గా నెరవేర్పు, ప్రవచన నెరవేర్పు అని పెట్టుకోండి. ప్రవచన నెరవేర్పు దానికి ఆపోజిట్. ఆదికాండంలో క్రీస్తు గూర్చిన ప్రవచనం, దానికి ఆపోజిట్ ప్రవచనం నెరవేర్పు అని పెట్టుకోండి. ఆ ప్రవచనం చెప్తాను, దాని నెరవేర్పు కూడా చెప్తాను. ఓకేనా? రాసుకోండి. ఆదికాండంలో క్రీస్తును గూర్చిన ప్రవచనం, ఆదికాండం ప్రవచనం రాసుకోండి. 3వ అధ్యాయం 15వ వచనం. ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనం. ప్రవచనము, క్రీస్తును గూర్చిన ప్రవచనము. 3వ అధ్యాయం 15వ వచనం. ఆదికాండం ప్రవచనం. ఆదికాండంలో క్రీస్తును గూర్చిన ప్రవచనము 3వ అధ్యాయం 15వ వచనం. ఓకేనా? నెక్స్ట్ ప్రవచన నెరవేర్పు. ఆ 3వ అధ్యాయం 15వ వచనంలో ఉన్న ప్రవచనము అది ఎక్కడ నెరవేరబడిందో చెప్తాను, రాసుకోండి. గలతీలకు రాసిన పత్రిక, గలతీలకు రాసిన పత్రిక అని రాసుకోకండి. జస్ట్ గా రాసి పక్కన లా రాయండి. గలతీ అని అర్థం. గా రాసి పక్కన లా, గలతీ. 4వ అధ్యాయం 4వ వచనం. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. ఈ ఆదికాండంలో ఉన్న 3వ అధ్యాయం 15వ వచనంలో ఉన్న ప్రవచనము గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో నెరవేర్పు జరిగింది, నెరవేరిపోయింది కాదు. ఓకేనా? నెక్స్ట్ రెండవ ప్రవచనము. ప్రవచనం చెప్తాను, రాసుకోండి. ఆదికాండంలో ప్రవచనం, ఆదికాండంలో ప్రవచనం చెప్తాను, రాసుకోండి. 12వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు. ఆదికాండము 12వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు. గలతీ గలతీ గాలా అని పెట్టుకోండి. గలతీ 4వ అధ్యాయం 4వ వచనం. నెక్స్ట్ రెండో ప్రవచనం గురించి చెప్తున్నాను. కింద మెసేజ్ పెట్టకండి, మళ్ళీ నేను ఇది మిస్ అవుతాను, మళ్ళీ వాళ్ళు అవి రాసుకుంటారు. సో వీడియో మళ్ళీ పోస్ట్ చేస్తాక చూసుకోండి. రెండో ప్రవచనము ఆదికాండము 12వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు. అందులోనే రాసుకోండి, ప్రవచనంలోనే
18వ అధ్యాయం 18వ వచనము. ఇది ప్రవచనమే, ఇది కూడా ప్రవచనమే. 18వ అధ్యాయం 18వ వచనం. 22వ అధ్యాయం 18వ వచనం. ఇంకోటి 22వ అధ్యాయం 18వ వచనం. రెండో ప్రవచనమే ఇది. 12వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు, 18వ అధ్యాయం 18వ వచనము, 22వ అధ్యాయం 18వ వచనము. ఇది ప్రవచనాలు. ఇవి ఈ ప్రవచనాలు ఎక్కడ నెరవేరినాయి అంటే మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనము. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనము. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం నెరవేర్పు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనము, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. సో 12వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు, 18వ అధ్యాయం 18వ వచనం, 22వ అధ్యాయం 18వ వచనం ఉన్న ఈ ప్రవచనాలు మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనము, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో నెరవేర్పు జరిగింది. నెక్స్ట్ మూడో ప్రవచనం రాసుకోండి. మూడవ ప్రవచనం నెంబర్ వేసుకోండి, 3 అని సరిపోద్ది. 17వ అధ్యాయం 19వ వచనం. 17వ అధ్యాయం 19వ వచనం. 17వ అధ్యాయం 19వ వచనం. ఆదికాండము 17వ అధ్యాయం 19వ వచనంలో ఉన్న ప్రవచనము లూకా సువార్త 3వ అధ్యాయము 34వ వచనం. 3వ అధ్యాయము 34వ వచనంలో నెరవేర్పు జరిగింది. ఆదికాండంలో ఉన్న 17వ అధ్యాయం 19వ వచనంలో ఉన్న ప్రవచనము లూకా సువార్త 3వ అధ్యాయం 34లో నెరవేర్పు జరిగింది. ఓకేనా? క్లియరా? ఒకసారి మెసేజ్ చేస్తారా ఫాస్ట్గా రాసుకున్న వాళ్ళు? క్లియరా? జస్ట్ ఇంకో 2 లైన్స్ ఉన్నాయి, అవి వేరే, అది చెప్పేసి ఈ క్లాస్ని ఎండ్ చేస్తాయి. ఇక ఫాస్ట్గా క్లియర్ అందరూ? ఓకేనా? రాసుకున్న వాళ్ళు ఎవరైనా ఓకే అని పెట్టండి. ఓకే ఓకే సతీష్, ఓకే బ్రో, ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ ఒక 2 లైన్స్ చెప్తాను, రాసుకొని హెడ్లైన్ పెట్టుకోండి. ఆత్మీయ పాఠము. ఆదికాండంలో నుంచి మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠము. హెడ్లైన్ ఆత్మీయ పాఠము అని పెట్టుకోండి. ఓకేనా? ఆత్మీయ పాఠము. మనం ఏం నేర్చుకోవాలి? ఆదికాండంలో నుంచి ఏం నేర్చుకోగలుగుతున్నాం? ఆత్మీయ పాఠము రాసుకోండి. ఆత్మీయ పాఠము హెడ్లైన్. పాపము దేవుని నుండి ఆయన దీవెనల నుండి, పాపము దేవుని నుండి ఆయన దీవెనల నుండి, పాపము దేవుని నుండి ఆయన దీవెనల నుండి మనలను వేరుపరచును. 2వ అధ్యాయం 16వ వచనం, 17వ అధ్యాయము. 2వ అధ్యాయము 16వ వచనము, 17వ అధ్యాయము. పాపము దేవుని నుండి ఆయన దీవెనల నుండి మనలను వేరుపరచును అనే ఈ పాఠము మనం 2వ అధ్యాయం 16వ వచనము, 17వ అధ్యాయంలో మనం నేర్చుకోగలుగుతాం. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ పాయింట్, అందులోనే సెకండ్ రాసుకోండి. సెకండ్ పాయింట్, మనము దేవునికి మంచి అర్పణ, మనము దేవునికి మంచి అర్పణ అర్పించవలను. మనము దేవునికి మంచి అర్పణ అర్పించవలను. మనము దేవునికి మంచి అర్పణ అర్పించవలను. బ్రాకెట్లో హేబేలు అని పెట్టుకోండి. బ్రాకెట్లో హేబేలు. 4వ అధ్యాయము 3 నుండి 5 వచనాలు. 4వ అధ్యాయము 3 నుండి 5 వచనాలు. 4వ అధ్యాయము 3 నుండి 5 వచనాలు. 4వ అధ్యాయం అంటే ఆదికాండం అనే, మళ్ళీ వేరే తీసుకోకండి. ఓకేనా? నెక్స్ట్ 3వ పాయింట్ రాసుకోండి. దేవుని కంటే ఎక్కువ 3వ పాయింట్, అందులోనే దేవుని కంటే ఎక్కువ ప్రాముఖ్యత ఏదియూ వహించదు. దేవుని కంటే ఎక్కువ ప్రాముఖ్యత ఏదియూ వహించదు లేదా ఉండదు అని పెట్టుకోండి. ఏదైనా ఓకే. దేవుని కంటే ఎక్కువ ప్రాముఖ్యత
ఏదియు వహించదు. 22వ అధ్యాయము 1 నుండి 8 వచనాలు. 22వ అధ్యాయము 1 నుండి 8 వచనాలు. దేవుని కంటే ఎక్కువ ప్రాముఖ్యత ఏదియు వహించదు. 22వ అధ్యాయము 1 నుండి 8 వచనాలు. నెక్స్ట్ లాస్ట్ పాయింట్, ఈ క్లాసులోనే ఇది లాస్ట్ పాయింట్. ఇక రెడీ, రాసుకోండి. దేవుడు బాధలను శోధనలను దీవెనలుగా మార్చగలడు. దేవుడు బాధలను శోధనలను దీవెనలుగా మార్చగలడు. 37వ అధ్యాయము 1 వచనము, 37వ అధ్యాయము 1 వచనం, 45వ అధ్యాయము 8వ వచనం, 45వ అధ్యాయము 8వ వచనం. దేవుడు బాధలను శోధనలను దీవెనలుగా మార్చగలడు. ఓకేనా? 37వ అధ్యాయము 1 వచనము, 45వ అధ్యాయము 8వ వచనం. ఆది కాండంలో నుంచి మనం నేర్చుకునే ఆత్మీయ పాఠం ఈ 3. ఓకేనా? ఇంకొక 4-5 పాయింట్లు ఉన్నాయి కానీ అవి అవసరం లేదులేండి, ఈ 3 చాలు. ఇక ఎంతమంది రాసుకున్నారు? ఓకేనా? అందరికి క్లియరా? ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో షేర్ చేస్తాను, చూసుకోండి, అస్సలు మిస్ చేయమాకండి. 50 అధ్యాయాలు మనం కంప్లీట్ చేసాం. ఆది కాండం అంటేనే మీకు వెంటనే గుర్తుకు రావాలి 4 సంఘటనలు, 4 వ్యక్తులు అని. ఓకేనా? వెయిట్, ఏమంటారు? సారీ. ఓకే, బ్రో ఫస్ట్ పాయింట్లో రెఫరెన్స్ చెప్పండి. వెయిట్, ఫస్ట్ ఓకే, 2వ అధ్యాయం 16వ వచనం, 17వ వచనం. 2వ అధ్యాయము 16వ వచనం, 17వ వచనం. ఓకే, వెరీ గుడ్. అందరు రాసుకున్నారా? ఆది కాండం క్లియర్, మీకు వెంటనే గుర్తుకు రావాలి. ఆది కాండం అనగానే 4 సంఘటనలు, 4 వ్యక్తులు. ఏంటా సంఘటనలు? సృష్టి, మానవుని పతనము, జలప్రలయము, భాషల తారుమారు. 4 వ్యక్తులు ఎవరు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు. ఓకేనా? ఇప్పుడు రేపటి రోజున మీ అయ్యగారు చర్చిలో చెప్తుంటాడు ఆది కాండంలో పలానా అధ్యాయం పలానా అని. ఇప్పుడు ఈ నోట్బుక్ మీ దగ్గర ఉందనుకోండి, 50 అధ్యాయాల హిస్టరీ మీ దగ్గర ఉంది. ఆ 50 అధ్యాయాలు హిస్టరీ మీ దగ్గర ఉంది. ఆయన ఏ సందర్భం గురించి చెప్తున్నాడో మీరు వెంటనే క్యాచ్ చేయగలుగుతారు సింపుల్గా. ఇప్పుడు ఉదాహరణకి జలప్రలయం అనే సందర్భం గురించి ఆయన తీసుకెళ్ళి ఎక్కడో యాడ్ చేశాడు అనుకోండి వాక్యంలో, మీరు వెంటనే గుర్తు చేయాలి. ఇది చెప్పిన మాట వేరే విధంగా చెప్పాడు, అక్కడ ఆ సందర్భం వేరే, అక్కడ జలప్రలయం గురించి చెప్తున్నాడు, ఆ జలప్రలయంలో ఉన్న తీర్పును గురించి చెప్తున్నాడు అనే విషయం మీరు గెస్ చేయగలగాలి. ఇలా మీరు తెలుసుకోగలిగితేనే 66 పుస్తకాల గురించి మీకు సత్యవాక్యం అంటే ఏంటో తెలుస్తుంది. ఆయన చెప్పాడు వింటున్నాం కాదు, ఆయన చెప్పిన సందర్భం ఏంటి, అక్కడ ఏం చెప్తుంది ఆ సందర్భం అనే విషయం మీకు తెలవాలి. ఓకేనా? క్లియర్? ఆది కాండం, రేపు నిర్గమకాండం రెడీగా ఉండండి. ఓకేనా? రిప్లై ఫాస్ట్గా రావాలి. రిప్లై ఇస్తారు కొంచెం అందరూ. ఓకేనా? క్లియరా? మౌని గారు, సిస్టర్ ఉన్నారా? ఓకే బ్రో, ఓకే, డన్, వెరీ గుడ్. మీరు ఓకే డన్ అని పెడుతున్నారు. నేను ఒక 10 బుక్స్, ఒక 10 పుస్తకాల గురించి లేదంటే ఒక 7 పుస్తకాల గురించి చెప్పిన తర్వాత మీ నోట్బుక్ అడుగుతాను, ఇన్బాక్స్లో పెట్టమని. ఖచ్చితంగా పెట్టాలి, గుర్తుంచుకోండి. అర్థమవుతుందా? నేను ఏదో చెప్పాను మీరేదో విన్నారు కాదు. నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఇప్పుడు క్రిస్టియానిటీలో చాలా విరుద్ధమైన బోధలు వచ్చాయి. విరుద్ధం అంటే విరుద్ధం, బైబిల్కే విరుద్ధం. అలాంటి బోధలు ఈరోజు ఉన్నాయి. సో ఇప్పుడు మనం యవన కాలంలో ఉన్నాం, మంచి స్టడీ పర్సన్స్ ఉన్నారు, అప్డేట్ వర్షన్లో ఉన్నాం. మనం ప్రతిదీ తెలుసుకోవాలి, పూర్తిగా తెలుసుకొని ఒక టైం పీరియడ్లో మనం దాన్ని క్యాచ్ చేయగలగాలి. ఓకేనా? ఓకే, నోట్బుక్ రాసుకుంటారా? ఖచ్చితంగా షేర్ చేస్తాను ఈ వీడియోని.
మౌని గారా, మా సిస్టర్ ఈ లైవ్లో ఆమె కొంచెం యాక్టివ్గా ఉంటుంది. ఓకే, ఈ లైవ్ నీకు ఎండ్ చేస్తాను. ప్రతి ఒక్కరికి గుడ్ నైట్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ లైవ్కి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు. ప్రతి ఒక్కరికి వందనాలు. మీ ఫ్యామిలీ కోసం, మీకోసం నేను ప్రేయర్ చేస్తున్నాను. నా కోసం, నా ఫ్యామిలీ కోసం ప్రేయర్ చేయండి. అనాథల కోసం ప్రేయర్ చేయండి. అనారోగ్యంతో ఉన్నవారి కొరకు ప్రార్థన చేయండి. అందరికీ గుడ్ నైట్. రేపు నిర్గమాకాండం గురించి చెప్తాను. ఓకేనా? ఈ ఇందాక చెప్పిన టైం పీరియడ్ అన్నది కరెంట్ పోయేసరికి చెప్పాను. ఓకే, కంప్లీట్ అయితే చేశాను. ఇంకా వేరే టైం పీరియడ్ ఒకటి ఉంది, అది కూడా కంప్లీట్ చేస్తాను. 66 పుస్తకాలు 66 రోజుల్లో కంప్లీట్ చేస్తాను. నేను మీకు మాటిస్తున్నా. ఓకేనా? 66 పుస్తకాలు 66 రోజుల్లో కంప్లీట్ చేస్తాను. నెక్స్ట్ మీకు ఈ మధ్యలో క్విజ్ పెడతాను. అలాగే కొన్ని సాంగ్స్ పాడడం కానీ ఇంకేమైనా ట్రై చేద్దాం. తర్వాత ఒక 20-30 డేస్ మీకు డెప్త్ సబ్జెక్ట్ అంటే బైబిల్లో ఉన్న సిద్ధాంతం, అద్భుతాలు ఉన్నాయా లేవా, అన్య భాషలు ఉన్నాయా లేవా, అపోస్తులు పొందిన బాప్టిజం ఇప్పటికీ ఉందా లేదా, బైబిల్లో ఉన్న సంఘాలెన్ని, బాప్టిజాలెన్ని, యేసుక్రీస్తు వారు దేవుడా కాదా, పరిశుద్ధాత్ముడు దేవుడా కాదా, దేవుళ్ళు ఎంతమంది, ఒక్కడే దేవుడా, దేవుడి యొక్క లక్షణాలు ఏంటి, విగ్రహ అర్పితాలు తినొచ్చా తినకూడదా, సంఘంలో స్త్రీ బోధించొచ్చా బోధించకూడదా, వాయిద్యాలు వాయించొచ్చా వాయించకూడదా, ప్రతి విషయం మీకు క్లారిటీ ఇస్తా. ప్రతి విషయం అవే కావాలి బ్రో నాకు అంట. సతీష్, యూ డోంట్ వరీ, నేను ఉన్నాగా నీకు. ఓకేనా? సరే, ఈ లైవ్ నీకు ఇక్కడితో ఎండ్ చేద్దాం. ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన వందనాలు. ఇప్పుడు ఈ లైవ్ని నేను షేర్ చేస్తాను, మీరు కూడా షేర్ చేయండి. ఓకేనా? అందుకే గుడ్ నైట్.